నమస్తే. నేను మీ హరిత. ఒక మనిషి స్ట్రాంగ్‌గా, దృఢంగా ఉండాలంటే ఎముకలు పటిష్టంగా ఉండాలి. ఎముకల్లో పటిష్టం కోల్పోతే ఎలాంటి జబ్బులొస్తాయి? ఎముకల్లో పటిష్టత కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏం చేయాలి అసలు? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. చాలామంది ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇలా వంగి నడుస్తూ ఉంటారు. మనకు పట్నంలో, సిటీలో ఇలా కనిపించరు. వంగి నడిచే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉంటారు? ఈ వంగి నడిచే వాళ్ళు మహిళలు ఎక్కువుంటారు. హ్మ్. పురుషులు తక్కువ. దీనికి కారణం ఒకటి 45 సంవత్సరాల తర్వాత ముట్లు ఆగిపోయిన తర్వాత హ్మ్. గర్భసంచి పక్కన ఉండే అండకోశం నుంచి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. మోనోపాజ్ స్టేజ్. మెనోపాజ్ అంటారు. హ్మ్. ఆ స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల ఎముక పెళుసుదనం వచ్చేస్తుంది. దాంతోపాటు పౌష్టికాహారం తినక కారణం వల్ల ఎముక మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయి గూనొచ్చి వంగిపోతారు. ఇంకోటి ఏంటంటే 70 ఏళ్ళ వయసులో స్త్రీలు పురుషులు కొంతమంది నడుస్తూ నడుస్తూ ఉండగానే కింద పడిపోతారు. హ్మ్. కింద పడుతుంటే ఎముక ఇరిగిపోతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను జారాను కనుక దెబ్బ తగిలి ఇరిగింది అనుకుంటారు. అవును. కాదు. హ్మ్. అదేంటంటే ఎముక పెళుసుదనం వల్ల ఆ తుంటి ఎముక బాగా వీక్ అయిపోయి బలహీన పడిపోయి దాని అందరికి అది ఇరిగిపోతుంది. అది ఇరిగటం వల్ల కింద పడి ఉంటారు. ఇది స్త్రీలకు పురుషులకు కూడా జరుగుతుంటుంది. కనుక కాల్షియం అనేది ఎముక, దంతాలు, అట్లాగే పిల్లల ఎదుగుదల వీటన్నిటిపై ప్రభావం చూపుతుంది. పురుషులకేమో పురుష హార్మోన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తద్వారా ఎముక బలహీనత. పిల్లలు తల్లిదండ్రి పొడుగుంటారు. ఈ అమ్మాయి కుర్రోడు మాత్రం పొట్టిగా ఉంటారు. హ్మ్. ఏంటి మా వంశంలో ఇట్లాంటి పొట్టివాళ్ళు ఎవరు లేరు, ఏంటి వీళ్ళు పెరగట్లేదంటే కాల్షియం అనేది ఎముక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఏదైనా కారణం వల్ల ఏ ప్రమాదం అయినప్పుడు ఎముక ఇరుగుతుంది. ఎముక ఇరిగితే ప్లేట్ వేస్తారు, రాడ్ వేస్తారు. వేసినా కాల్షియం లోపిస్తే అది కట్టుకోదు. హ్మ్. ఎముక త్వరగా ప్లేట్ వేసినా రాడ్ వేసినా తొందరగా అది మానాలంటే కాల్షియం చాలా కీలకం. అంటే ఎలాంటి ఆహారం తినాలి కాల్షియం ఇప్పుడు కోసం? ఆకుకూరలు ఉన్నాయి. హ్మ్. ప్రతిరోజు ఆకుకూరలు తినండి. ఏ రోజు వదిలిపెట్టకుండా పప్పు, ఆకుకూర, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, ఏ ఆకుకూర. ఇంకోటి చెప్పనా, మునగాకు. హ్మ్. తెలవదు అసలు చాలామంది. మునగాకు కూర వండుకుంటే మునగాకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హ్మ్. దాంట్లో కాల్షియం ఉంటుంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు మునగాకు కూర వండుకున్న ఆకుకూరల్లో అమితమైన కాల్షియం ఉంటుంది. ప్రతిరోజు విధిగా పప్పులో ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో కాల్షియం ఉంటుంది. పప్పు, ఆకుకూర తింటే మీకు బ్రహ్మాండం. ఇక కాల్షియం అనేది లోపం ఉంటుంది. హ్మ్. దీంతోపాటు పాలు రోజుకు 2 లీటర్లు, రోజుకు 2 కోడిగుడ్లు తినండి. అసలు డాక్టర్ అవసరంలో, హాస్పిటల్ అవసరంలో, రోగాలే రావు. ఇక రాగి, పొద్దున్నే ఒక రాగి జావ, ఒక కప్పు, సాయంత్రం ఒక రాగి జావ. రాగి జావ తాగితే మోకాళ్ళ నొప్పులు రావు, నడుము నొప్పి రాదు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. హ్మ్. పడ్డా కూడా ఎముక ఎరగదు. మీ ఎముకలు ఉక్కులాగా తయారవుతాయి. అట్లాగే చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు వాడితే ఎముక పటుత్వం వస్తుంది. హ్మ్. ఇక మాంసాహారులు అయితే చేపలు. హ్మ్. తర్వాత మనం మాంసాహారం తిన్నా, శాకాహారం తిన్నా ఎవరు కూడా ఫ్రైలు, రోస్టులు తినద్దు. పులుసు రూపాన, కర్రీ రూపాన తీసుకోవాలి. ఆ రోస్టులు, ఫ్రైల వల్లనే మనకు అనారోగ్యం వస్తుంది. కాల్షియం లోపిస్తే హ్మ్. ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు, కాళ్ళు పిక్కలు పట్టేయటం, తిమ్మిర్లు రావటం, ఇవన్నీ కూడా కాల్షియం లోపం వల్ల జరుగుతూ ఉంటాయి. లీ ఫార్మ్ అనే కంపెనీ వారు హ్మ్. ప్రకృతిలో లభించే కాల్షియంతో హ్మ్. కెమికల్ ఒక ఫ్రీ ఇది. కెమికల్ ఫ్రీ బోన్ రిడ్జ్ అనే ఒక ట్యాబ్లెట్ని తయారు చేశారు. దీంట్లో ప్రకృతి పరంగా లభించే కాల్షియంతో పాటు మెగ్నీషియము, విటమిన్ డి, విటమిన్ కే కూడా ఉంటాయి. దీన్ని రోజు మధ్యాహ్నం పూట ఒకటి వేసుకుంటే ఒక 3 నెలలు హ్మ్. బ్రహ్మాండంగా ఉంటుంది. జబ్బున్న వాళ్ళే కాదు, ఆరోగ్యవంతులు కూడా, పిల్లలు ఎత్తు పెరగాలి, పళ్ళు పుచ్చిపోతున్నాయి, కండరాలు పిక్కలు పట్టేస్తున్నాయి. తర్వాత 45 ఏళ్ళు దాటిన మహిళలు అందరూ వేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ అంటారు. కాల్షియం లోపం ఉంటుంది, దీన్ని వాడాలి. 40 ఇయర్స్ తర్వాత అది మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవ్వరైనా ఇది వేసుకోవచ్చు. నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. తర్వాత అసలు మన కాల్షియం ఎంత ఉందో తెలుసుకోవాలంటే రక్త పరీక్ష కాదు చేయాల్సింది. హ్మ్.
దీనికి ఒక రకమైన స్కాన్ ఉంది. దాన్ని బిఎండి అంటారు. బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్, బిఎండి స్కాన్ అంటారు. ఓకే. దాన్నే డెక్సా స్కాన్ అంటారు. అది చేస్తే మన ఎముక ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. ఈ బోన్ రిడ్జ్ వల్ల ఎటువంటి అనర్థాలు లేవు. మంచే జరుగుతుంది కానీ ఎటువంటి హాని లేదు. సో 40 దీన్ని ఇయర్స్ తర్వాత ఈ ఎవరైనా ఇది వేసుకోవచ్చు. డాక్టర్ ఏమి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనందరికి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎక్కడ ఇది దొరుకుతుంది? అమెజాన్లో ఆర్డర్ పెడితే ఆన్లైన్లో మనకు వస్తుంది. లేదా కంపెనీ లీ హెల్త్ వాళ్ళ కంపెనీ వాళ్ళది www.leehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఫోన్ నంబర్లు 3 ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసినా కూడా కొరియర్లో మన ఇంటి దగ్గర పంపిస్తారు. నంబరు 91000748 9100010740. రెండవ నంబరు 8977030218. మూడో నంబరు 9502897374. స్క్రీన్ మీదే నంబర్లు వస్తున్నాయి. ఆర్డర్ పెట్టుకోండి. కనుక ఎముక పెళుసుదనం వచ్చేదాకా, బలహీనపడేదాకా ఆగి, ఎముక ఇరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే ముందుగానే మీరు హాస్పిటల్కి వెళ్ళి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని మీ ఎముక దృఢత్వం ఎలా ఉందో తెలుసుకోండి. బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి టెస్ట్ చేయించుకోండి. లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం మొదటి రౌండ్లో 90 వాడి ప్రతి సంవత్సరం 30 ట్యాబ్లెట్లు వాడుతూ, నేను చెప్పాను కదా, ఆకుకూరలు, పాలు, మిల్లెట్స్, ప్రకృతిలో లభించే చిరుధాన్యాలు వాడటం ద్వారా ఎముక దృఢత్వంగా ఉంటుంది. పిల్లలు పొట్టిగా ఉండాలని బాధపడబాకండి. కాల్షియమే దానికి పరిష్కారం. కాల్షియం అనేది శరీరంలో పలు అవయవాల పనితీరుని ప్రభావితం చేస్తుందని గమనించాలి. కాల్షియం లోపం ఉంటే నడుము నొప్పి వస్తుంది. కాల్షియం లోపం ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇన్ని రకాల అనర్థాలకు కారణమైన కాల్షియంని మనము జాగ్రత్తగా మనం సహజ సిద్ధంగా పొందే రూపంలో ప్రయత్నిస్తూ ఈ బోన్ రిడ్జ్ని కూడా చాక్లెట్ తిన్నట్టు దీన్ని కూడా వాడుకుంటే చాలా సురక్షితంగా ఉంటారు, హెల్తీగా, హ్యాపీగా, ఎముకలు విరగకుండా, ఆనందంగా, నొప్పులు లేకుండా, పిక్కల నొప్పులు లేకుండా జీవితాన్ని గడపచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.